డిస్ట్రిక్ట్ గవర్నర్ దంపతులకు నల్గొండలో ఘన స్వాగతం లభించింది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E నూతన గవర్నర్గా హాంకాంగ్లో ప్రమాణ స్వీకారం చేసి సోమవారం స్వదేశానికి విచ్చేసిన PMJF లయన్ KV ప్రసాద్, MJF లయన్ గీతావాణి కక్కిరేణి దంపతులకు ఈ గౌరవం దక్కింది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E నూతన గవర్నర్గా హాంకాంగ్లో జరిగిన 108వ అంతర్జాతీయ సదస్సులో ప్రమాణ స్వీకారం చేసి సోమవారం స్వదేశానికి విచ్చేసిన PMJF లయన్ KV ప్రసాద్, MJF లయన్ గీతావాణి కక్కిరేణి దంపతులకు చెర్లపల్లి బైపాస్ వద్ద క్లబ్ ప్రతినిధులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ భవన్లో నూతన గవర్నర్ దంపతులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ KV ప్రసాద్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సదస్సులో డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తమకు చెర్లపల్లి బైపాస్ నుండి లయన్స్ భవన్ వరకు లయన్స్ సభ్యులందరూ అత్యంత ఘనంగా, అపూర్వంగా స్వాగతం పలకడం మర్చిపోలేని అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన ఆశయాలకు అనుగుణంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని లయన్స్ క్లబ్ సభ్యులందరూ తనకు చేదోడు వాదోడుగా ఉంటూ సేవా కార్యక్రమాల విస్తరణకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందరి ఉమ్మడి కృషి, సమిష్టి బాధ్యతతో డిస్ట్రిక్ట్ 320Eని సేవా రంగంలో అగ్రభాగాన నిలిపి మల్టిపుల్లోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అనంతరం వివిధ క్లబ్ బాధ్యులు గవర్నర్ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ కుమార్ కోడే, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుడిపూరి వెంకటేశ్వరరావు, IPDG మదన్ మోహన్ రేపాల, మాజీ జిల్లా గవర్నర్లు తీగల మోహన్ రావు, జిగిని భీమయ్య, నేతి రఘుపతి, యానాల మోహన్ రెడ్డి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ నిమ్మల పిచ్చయ్య, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ ఎర్రమాద శ్రీనివాస్, జిల్లా GST కోఆర్డినేటర్ బాచుపల్లి రవీందర్రావు, మాజీ జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, వివిధ క్యాబినెట్ ఆఫీసర్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, వివిధ క్లబ్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఆర్థిక కార్యదర్శులు, ఇతర సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోజనం చేయకుండా వెళ్ళేవాడు 500 రూపాయలు పే చేయాలి. భోజనం చేయకుండా కూర్చోవాలి. ప్లీజ్ క్యాట్ కోఆర్డినేటర్స్, ప్లీజ్ క్యాట్, GLT, GMT, ఒక్క నిమిషం ప్లీజ్ అన్యదా భావించొద్దు ఎవరు కూడా. సహస్రాద్రావ శక్తి న్యూ వాయిసెస్ రెడీ ఉండండి. అందరు విష్ చేయండి. రాగండి మేడం, వెనక్కి రావాలి. ఫోటో వాళ్ళు రానియండి. సహస్రమైన మీరు ఆగాలందరూ కూడా. లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహావా రావాలి ముందుగా. రోజు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున డిస్ట్రిక్ట్ 320E నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల తరఫున జిల్లా గవర్నర్గా ప్రతినిధిగా 108వ అంతర్జాతీయ సదస్సులో హాంకాంగ్లో జరిగినటువంటి సదస్సులో పాల్గొని అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు నల్గొండ రావడం జరిగింది. మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా వివిధ క్లబ్ల నుంచి విచ్చేసి చాలా ప్రేమతో ఆదరించి వారు స్వాగతం తెలియజేశారు. నల్గొండ పట్టణంలో కూడా ఒక ఘనంగా ఒక కార్ల ర్యాలీతో తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి సందేశాన్ని తెలియజేయడం, మా జిల్లా యొక్క గోల్స్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ అనే సేవ ద్వారానే మా యొక్క మూలాలు ఉన్నాయి. మా సంస్థ యొక్క రూట్స్ అనేవి బీ సర్వ్. కాబట్టి మనం ప్రజల్లో అవసరమైనటువంటి ప్రజలకు మన చేతనైనటువంటి సాయాన్ని చేస్తూ ముందుకు పోవాలని తెలియజేయడం జరిగింది. ఇంటర్నేషనల్ 320E గవర్నర్ మన KV ప్రసాద్ గారు 108వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో పాల్గొని ప్రమాణ స్వీకారం చేసి నల్గొండకు వచ్చిన సందర్భంగా వారికి ఇక్కడ నల్గొండ బైపాస్లో ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా బైపాస్ నుండి నల్గొండ లయన్స్ భవన్ వరకు వారిని ర్యాలీగా ఇక్కడికి తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి ఫిల్ స్టేషన్స్ కూడా చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారి యొక్క హాంకాంగ్ విశేషాలు, అనుభూతులు పంచుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరూ లైన్ నాయకులకు, లైన్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ లయన్ గవర్నర్ దంపతులు లయన్ KV ప్రసాద్ గారు మరియు లయన్ గీతావాణి గారు హాంకాంగ్లో జరిగినటువంటి లయన్స్ 108వ కన్వెన్షన్లో హాజరై ప్రమాణ స్వీకారం చేసి వారు తిరిగి నల్లగొండ జిల్లాకు ఇచ్చేసిన సందర్భంలో వారిని హైదరాబాద్లో వనస్థలిపురంలో ఘనంగా వారి స్వాగతం పలుకుతూ వనస్థలిపురం నుండి చౌటుప్పల్, చిట్టాల మీదుగా వారికి నల్గొండలో
బైపాస్ రోడ్లో ఘన స్వాగతం పలికి నల్గొండ లయన్స్ భవన్కి తీసుకురావడం, లయన్ మిత్రులు నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని లయన్స్ క్లబ్ మిత్రులతో కలిసి వారికి ఘన స్వాగతం పలకడం, వారి అనుభూతిని పంచుకోవడం, వారు వెళ్ళిన దగ్గర నుంచి వాన్ వాయిస్ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా చక్కటి అనుభూతిని పంచుకుంటూ అందరితో మమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకునేటువంటి మా గవర్నర్ దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు, మరియు స్వాగతం పలుకుతాను.